మళ్ళీ ఈరోజు మా ఖద్దాం అయితే మా చేతికి మతారిచ్చి చాయ్గా వచ్చేయమనింది. హాయ్ ఫ్రెండ్స్, అస్సలం అయికం. వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు వచ్చేసి నేనైతే ఖైమాలోకి అయితే వచ్చాను. మా ఖైమాలో అయితే మొత్తం అయితే క్లీన్ చేయమన్నాను మా బావ. నేనైతే మొత్తం అయితే క్లీన్ చేయడానికి అయితే ప్రతి ఒక్క చెక్ చేస్తున్నా. మళ్ళీ అయితే అద్దాలు అయితే దుమ్ము ఉన్నాయని అద్దాలు మొత్తం అయితే అన్ని క్లీన్ చేసి అది అక్కడ మరి చూడండి పిల్లలు అయితే బొమ్మలు ఉన్నాయి ఆడుకునేటి అక్కడ. నేనైతే మొత్తం అయితే క్లీన్ చేసుకొని ప్రతి ఒక్క వస్తువు అయితే మా బావ చెక్ చేశాడు. అంతలోపు టీవీ కూడా నేను చెక్ చేశాను, దుమ్ము ఏమైనా ఉందని. టీవీ అయితే బాగుంది. నేనైతే మళ్ళీ అయితే కింద మకిన అయితే కొట్టుకున్నా. మకిన కొట్టేసి నేనైతే ఇంకా స్నానం చేయకపోతా. స్నానం అయితే చేసేసా. నేనైతే ఇంకా పైకి వెళ్తున్నా. అంతలోపే మా ఖద్దామ ఫోన్ చేసి మతారా అయితే ఇచ్చింది. అబ్దుల్లా చాయ్గా వంట పెట్టు అని. నేనైతే చాయ్గా పెట్టినవి అయితే నేను దివాన్లోకి అయితే పోతున్నాను. ప్రతిరోజు అయితే మా బంగారు గారు వచ్చి చూడండి దివాన్లోకి వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాడు. కింద డిస్టర్బెన్స్ అవుతుందని పైకి వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇంటితో వాళ్ళ లవర్ చేసిందంట ఫోన్ వన్కి. నేనైతే ఇంకా చాయ్ గవ్వ పెట్టాలా. చాయ్ గవ్వ పెట్టాను నువ్వు ఒక 2 నిమిషాలు. ఇదైతే గవ్వ పెట్టినకి గవ్వ పెట్టేసి దీంట్లోకి అయితే పోసి ఇక్కడ వేడి చేసేయాలా. ఇదైతే మతారా. ఈ మతారా అయితే చాయ్ గవ్వ వేసి ఖద్దామాకి ఇచ్చేయాలా. ఆ ఖద్దామా లోపల తీసుకొని వచ్చి బాబాకి ఇచ్చేసాది. ఇది మా సెటప్. ఇక్కడైతే చూడండి గవ్వ, ఇక్కడైతే చాయ్, ఇక్కడైతే చక్కెర, మొత్తం ఇది సెటప్. ఇది లిప్టాన్. అందరు చూసే ఉంటారు, అందరికీ తెలిసి ఉంటుంది గావా అంటే ఇట్లా ఉంటుంది. కొంతమందికి తెలియదు గావా అంటే ఇదే చూడండి. మన ఇండియాలో వచ్చేసి నిమ్మకాయ ఆకులు అంటారు కదా, లెమన్ లీఫ్, ఇదనమాట. వీళ్ళు తాగుతారు దీంట్లోకి. మొత్తం అయితే ఇంకా చూపించా కదా. నేనైతే నమాజ్కి వెళ్ళడానికి మొత్తం రెడీ చేసేసి నేనైతే నమాజ్కి వెళ్తాను. మా రూమ్లో నుంచి అయితే నేనైతే నమాజ్కి అయితే బయలుదేరుతున్నా. నా ముందర అయితే బంగాళ అయితే నడుచుకుంటూ అయితే పోతున్నాడు. నేనైతే వెనకాలైతే నడుచుకుంటూ పోతున్నాను. మా రూమ్ నుంచి అయితే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది మసీద్. చూపిస్తాను. నేనైతే ఈరోజు అయితే జావిద్ అన్న అయితే రాలేదు. నేను నజీర్ అన్న అయితే ఇద్దరం అయితే మసీద్కి అయితే పోతున్నాము ఒక పొద్దు చెల్లించడానికి. మేమైతే ఫైనల్గా అయితే మసీద్ దగ్గరికి అయితే వచ్చాము. మసీద్ దగ్గరికి అయితే లోపల పోతున్నాము. చూపిస్తాను చూడండి. మామ నేనైతే ఫైనల్గా అయితే నేనైతే ఉజు చేసుకుని అయితే మసీద్లోకి అయితే పోతున్నాను. నేను ఉజు చేసుకున్నా చూడండి. పర్ఫ్యూమ్ అయితే కొట్టుకుంటున్నా. ఎవరైనా కొట్టుకోవచ్చు పర్ఫ్యూమ్. నేనైతే మసీద్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడైతే బంగ్లాదేశ్ వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ దాదాపు అంటే 200 మంది పైనే వస్తారు బంగ్లాదేశ్ వాళ్ళు. ప్రతిరోజు అయితే ఇక్కడ అన్నం మాత్రం బాగా ఇస్తారని ప్రతిరోజు అన్నం బంగ్లాదేశ్ వాళ్ళు చాలా మంది వస్తారు. అంతలోపే మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. జావిద్ అన్న మాత్రం కొంచెం లేట్గా వచ్చాడు. నజీర్ అన్న నేను ముందరం అయితే వచ్చాము. కేరళతోనైతే అన్నం అయితే ఓపెన్ చేస్తున్నారు. మాషాల్లా అంతలోపే చూడండి మా అన్నం అయితే వచ్చేసింది. నాకైతే నోరు ఊడిపోతుంది అన్నం చూస్తా అంటే. నేనైతే ఈరోజు వచ్చేసి ఖర్జూరంతో అయితే ఉపవాసాన్ని అయితే చెల్లించాను. మీరు ఈ ఉపవాసం ఏదాంతో చెల్లిస్తారో కామెంట్ చేయండి. అంతలోపే మా ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి అన్నం అయితే ఇంకా తినడానికి అయితే రెడీ అవుతున్నారు. నేను కూడా అయితే ఒక ముక్క నోట్లో పెట్టుకున్నా కానీ బిర్యానీ మాత్రం కతక్కని ఉంది. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి బా, లైక్ షేర్ చేయండి బా. నన్ను ఇలాగనే సపోర్ట్ చేయండి. మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందరకు వస్తాను. నేనైతే 2 రకాల సున్నా చదువుకుందామని మస్జిద్లోకి అయితే వచ్చాను. నేనైతే నమాజ్ చదువుకుని నేనైతే రూమ్కి అయితే రిటర్న్ వెళ్ళిపోయాగా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటామా? బాయ్ మరి అయితే.